ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశాను, ఎంతెంత డబ్బులు తీసుకున్నాను అనే విషయాన్ని కూడా వెల్లడించారు. సినీ ప్రముఖులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే ఏకంగా 26 మందిపై కేసులు నమోదయ్యాయి. రాణా దగ్గుబాటుపై కేసులు నమోదయ్యాయి. ప్రకాష్ రాజు పైన, విజయ్ దేవరకొండ పైన, మంచు విష్ణు పైన, ప్రణీత పైన, నిధి అగర్వాల్ పైన ఇలా సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. మరో 21 మంది సోషల్ మీడియా సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణుప్రియ మాత్రం పోలీసుల విచారణలో చాలా కీలక విషయాలే వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, విష్ణుప్రియ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టే కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన వరుసగా కేసులు నమోదైనాయి. ఒకవైపు పెద్ద బడాబాబుల పేర్లు కూడా చేర్చడం జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. యాంకర్ల పేర్లు కూడా నమోదైనాయి. సుమారుగా చూసుకుంటే 25 మెంబర్స్ సెలబ్రిటీస్, అంటే ఎవరైతే యాక్టర్, యాక్ట్రెస్ అందరి పేరు, నటులు, యాంకర్స్, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాం. గత 5 గంటల నుంచి కూడా విష్ణుప్రియని కూడా పూర్తిగా ఇంటరాగేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ, ప్రణీత, ప్రకాష్ రాజ్, యాంకర్ల వికషన్, యాంకర్ శ్రీముఖి, వర్షిని, సిరి హనుమంతు, వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదైనాయి. గత 5 గంటల సేపటి నుంచి విచారణ కొనసాగుతుంది విష్ణుప్రియది. ఇప్పుడే గత 1 మినిట్ ముందే రీతు చౌదరి కూడా విచారణకు హాజరైంది. ఇప్పుడే రీతు చౌదరి లోపలికి వెళ్ళింది. ఒకవైపు కూడా వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. గత 5 గంటల నుంచి కూడా విష్ణుప్రియని ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే రీతు చౌదరి ఇప్పుడే లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఒకవైపు చూసుకుంటే టేస్టీ తేజ మరియు కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ని కూడా విచారణ ముగిసింది నిన్ననే. ఇవాళ మాత్రం విష్ణుప్రియ మరియు రీతు చౌదరిని మాత్రము సుదీర్ఘంగా సాయంకాలం వరకు కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే కూడా లావాదేవీల పైన, మనీ లాండరింగ్, బెట్టింగ్ యాప్స్లో ఎవరెవరు మీకు మూల కారణాలు ఏంటి అని కూడా పూర్తిగా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 5 అవర్స్ నుంచి ఉంది. ఇప్పటికే విష్ణుప్రియ మొబైల్ ఫోన్ని కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు ఇద్దరిని, ఎవరైతే టేస్టీ తేజ మరియు కిరణ్ కుమార్ని అడ్వకేట్తో సహా వాళ్ళిద్దరు వెళ్ళారని కూడా ఇప్పుడు కూడా విష్ణుప్రియ మరియు విష్ణుప్రియ అడ్వకేట్, అదే కాకుండా రీతు చౌదరి అడ్వకేట్ కూడా లోపలికి వెళ్ళారని కూడా పూర్తిగా తెలుస్తుంది. కొంచెం ఉధృత వాతావరణమే కనిపిస్తుంది. హై డ్రామా సిచ్యువేషన్ అయితే పంజాగుట్ట పోలీస్ దగ్గర కొంచెం ఉధృత వాతావరణం అనే చెప్పొచ్చు. గత 5 గంటల నుంచి ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా విష్ణుప్రియ బయటికి వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించని ప్రయత్నం అయితే మొదట విచారణ ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి, ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్ అన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నాయి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను చెక్ చేసిన చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఒకవేళ ఆ డబ్బులను క్యాష్ రూపంలో తీసుకుంటే బ్యాంక్ లావాదేవీలు అందులో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. సో ఈ విచారణ వీళ్ళ వరకు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉందా? ఆ డబ్బులు ఒకవేళ బ్యాంకులో వేస్తే అకౌంట్ నుంచి వచ్చాయి, ఫిజికల్గా తెచ్చిస్తే ఎవరు తెచ్చిచ్చారు, ఎవరు అడిగారు, ఇలా మూలాల్లోకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? ఎస్, ఇప్పటికే చూసుకుంటే పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. విష్ణుప్రియ కన్ఫెషన్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు అడ్వకేట్ కూడా బయటకు వచ్చి మాట్లాడతాడంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా సుమారుగా 90,000 రూపాయలు ఒక అడ్వకేట్ పూర్తిగా ప్రమోషన్స్కి తీసుకున్న ఒక యాడ్కి నేను తీసుకున్నానంటూ విష్ణుప్రియ చెప్పుకుంటూ వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూడా 90,000 తీసుకున్న, అలా 10 సార్లు నేను బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశానని, దాదాపు చూసుకుంటే కూడా 10 లక్షల నుంచి 12 లక్షల వరకు నేను డబ్బులు తీసుకున్నా అంటూ విష్ణుప్రియ కన్ఫెషన్లో చెప్పిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే వాళ్ళు చెప్పడం మాత్రం చాలా తక్కువ చెప్తుంటారు, కానీ ట్రాన్సాక్షన్స్ మాత్రం, బయట ట్రాన్సాక్షన్స్ పడిన తర్వాత ఏదున్నా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వల్లనే పూర్తిగా జరిగిందంటూ విష్ణుప్రియ చెప్పుకుంటూ వచ్చింది. పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో ఎంత డబ్బులు, ఎంత మొత్తాన ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎప్పుడెప్పుడు బెట్టింగ్ చేయమన్నాడు, కాంట్రాక్ట్ బేసిస్గా చేశారా, లేకపోతే ఎన్ని రోజులు, అంటే 1 ఇయర్ టర్మ్లో అనుకున్నారా, 5 ఇయర్స్ టర్మ్లో అనుకున్నారు, అలా ఏ టర్మ్లో పూర్తిగా ఈ ట్రాన్సాక్షన్స్ అంతా జరిగాయి, 90,000 అలా ఎన్నిసార్లు తీసుకుంది, విష్ణుప్రియ మాత్రం 10 సార్లు తీసుకుంది, 90,000 అంటూ విష్ణుప్రియ చెప్పుకొస్తుంది. ఇప్పటికే చూసుకుంటే టేస్టీ తేజ కన్నా విష్ణుప్రియ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్లో కూడా పూర్తిగా తెలుస్తున్న విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. మరోవైపు రీతు చౌదరి కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. లోపలికి వెళ్ళిందని కూడా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా అడ్వకేట్తో సహా వీళ్ళిద్దరు వచ్చారు. సాయంకాలం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. పెట్రిషా, అసలు బెట్టింగ్ యాప్స్లో పోలీసుల సీరియస్నెస్ ఏంటి, ఎంతవరకు వెళ్ళాలనుకుంటున్నారు? కేవలం
ఎవరైతే ఈ ప్రమోట్ చేశారో సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారో వాళ్ళ వరకు మాత్రమే వెళ్ళి కేసులు నమోదు చేసి లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే వాటిని సీజ్ చేసి ఇది మాత్రమే చేస్తారా, మూలాల్లోకి వెళ్ళబోతున్నారా? ఇప్పటికీ ఒకవేళ నిజంగా సీరియస్గా తీసుకుంటే వీళ్ళందరూ విచారించడంతో పాటు ఏదైనా అథారిటీస్కి లేఖలు రాశారా? ఏ యూఆర్ఎల్స్ ఫోర్స్లో ఉన్నాయి వాటిని గుర్తించి ఇమీడియట్గా డీయాక్టివేట్ చేయించవచ్చు. సో వీళ్ళు గతంలో ఇప్పుడు చేశారా, నెల క్రితం చేశారా, 2 నెలల క్రితం చేశారా, వీటితో పాటు ఈ విచారిస్తూనే ఫోర్స్లో ఉన్న యూఆర్ఎల్స్ ఏంటి, వాటిని ఏ విధంగా డీయాక్టివేట్ చేయాలి అన్న దానిపైన పోలీసులు ఏమైనా దృష్టి సారిస్తూ ఉన్నారా? ఎస్, ఇప్పటికే చూసుకుంటే విష్ణుప్రియకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అందుకు కూడా పోలీసులు సుదీర్ఘంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ట్రాన్సాక్షన్స్ అంటే కూడా గతంలో జరిగాయి అంటూ కూడా విష్ణుప్రియ చెప్పుకుంటూ వచ్చింది. అంటే మొత్తం మీద చూసుకుంటే ఇదంతా కూడా గతంలో జరిగింది, ఇప్పుడు నేను ఎటువంటి ట్రాన్సాక్షన్స్ మాకు ఎటువంటి డబ్బులు రాలేవు, నేను తెలిసి తెలియక చేశానంటూ కన్ఫెషన్లో చెప్తుంది. అందరూ చేశారు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ప్రమోట్ చేశారు, అందుకే నేను చిన్న యాంకర్ని కాబట్టి నేను చేయాల్సి వచ్చిందంటూ విష్ణుప్రియ చెప్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఆ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా రూట్ కాజ్ ఏంటి, ప్రధానంగా ఎక్కడి నుంచి ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఆ బెట్టింగ్ యాప్స్ లీగలా ఇల్లీగల్గా అనే విధంగా పూర్తిగా కూడా క్రాస్ క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది. మరోవైపు కూడా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే కూడా ఈడీ చొరవ చేసుకునే అవకాశాలు మాత్రం చాలా మటుకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. గత 5 గంటల నుంచి కూడా విష్ణుప్రియ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నీకు అంటే ఎవరు చెప్పారు, ఎవరు చేయమని చెప్పారు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే చేసావా, ఇంకా ఏ వెబ్సైట్లో చేసావు, ఆ తర్వాత ఎటువంటి కోడ్స్ మీరు యూజ్ చేస్తారు, మనీ లాండరింగ్ అంతా ఈ గ్యామ్లింగ్ ఎలా జరిగింది అంటూ పూర్తిగా బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రోత్సహించారు, ఎవరెవరు దీంట్లో లాగిన్ అయ్యారు, ఏదైనా టెలిగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయా, ఇలా పూర్తిగా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం. అదే కాకుండా రీతు చౌదరిని ఒకవైపు, మరోవైపు విష్ణుప్రియను ఒకవైపు కూర్చోపెట్టి కూడా అడిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ బెట్రీషా, పోలీసులు బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. వాళ్ళందరిపైన కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు సుమారు 25 మంది వరకు కేసులు నమోదై ఇదిగో ఎఫ్ఐఆర్ ఆర్టీవీ చేతిలో ఉంది. ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్లో మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఇది. ఇందులో 26 మంది పేర్లు ఉన్నాయి. అందులో మొదటి 6 పేర్లు సినీ రంగానికి చెందిన ప్రముఖుల పేర్లు. దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఈ సినీ రంగానికి చెందిన ప్రముఖులు అంటూ చెప్పారు. మరో 19 మంది పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నారు. ఇప్పుడే విష్ణుప్రియ విచారణ కూడా ముగిసింది. అయితే ఎవరెవరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఆ డబ్బులన్నీ ఎలా ఇచ్చారు, ఎవరిచ్చారు, ఇవన్నీ ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి వీడియోస్ చేస్తూ ఉన్నారు. మేము ఇక ఈ పని చేయం, తెలుసో తెలియకో గతంలో చేస్తాం, నేను మానేశాను అంటూ లెంపలు వేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ పశ్చాత్తాపాన్ని వెలుబుచ్చినా, సారీ చెప్పినా చట్టం తమ పని తాను చేసుకుపోతుందని పోలీసులు అంటూ ఉన్నారు. అదే సమయంలో మరికొన్ని వార్తలు, ఆర్టీవీ ఒకటి డిమాండ్ చేస్తుంది, ఆర్టీవీ ఒక ఛాలెంజ్ చేస్తుంది. బెట్టింగ్ యాప్ భారతదేశానికి హానికరం, బెట్టింగ్ యాప్స్ దేశ ద్రోహం కిందకి వస్తుంది అనే నినాదాన్ని తీసుకుని రావాలని చాలామంది అంటున్నారు. పార్లమెంట్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా నిషేధించాలి అంటూ. సో బెట్టింగ్ యాప్స్ అనేది, ఈ విధమైన బెట్టింగ్ యాప్స్ అనేది భారతదేశానికి హానికరం, మన బతుకులకు కూడా హానికరం. కాబట్టి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. సినీ సెలబ్రిటీలు చాలా వీడియోస్ చేస్తుంటారు కదా, ఈ సినీ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మీరు చేసే ప్రతి వీడియోకి ముందు బెట్టింగ్ భారతదేశానికి హానికరం, మన బతుకులకి హానికరం, బతుకులు రోడ్డు మీద పడతాయనే ఒక వీడియోని ఒక 10 సెకండ్స్ లేదంటే 15 సెకండ్స్ ఒక ముక్క చెప్పి ఆ తర్వాత మీ వీడియోని